యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. అనేక దినముల తర్వాత ఇలాగా మీ ముందు నిలబడి దేవుని యొక్క మాటలు మాట్లాడుటకు దేవుడు నాకు ఇచ్చిన యొక్క భాగ్యంని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, కృపాకనికరం సమృద్ధిగా కలిగిన మా దేవ, మరొక నూతన దినాన్ని, నూతన విశ్రాంతి దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించడానికి స్తోత్రం ప్రభా. అనుదినం ప్రభా మాకు ఆయుష్ను పొడిగిస్తూ దేవా మా పట్ల మీరు చూపిస్తున్న ఒక కృపను బట్టి, కనికరం బట్టి వేలాది కోట్ల స్తోత్రం ప్రభా. ఈ దినం మేము సజీవంగా ఉన్నామంటే దేవా మా పట్ల మీకున్న ఉద్దేశం అది ఎంతో గొప్పగా ఉన్నది ప్రభా. ఇంకా మీలో నడవాలని, మీలో ఎదగాలని మీరు మాకు దేవా మా పట్ల మీరు ఆశించినారు యేసయ్యా. ఈ దినం దేవా మీ యొక్క మాటలు వినాలని, మిమ్మల్ని స్తుతించాలని మీ సన్నిధికి వచ్చింటున్నాగా దేవా మీరు మాతో మాట్లాడండి ప్రభా. ఏ విషయంలో అయితే దేవా మేము తప్పిపోయినామో, మీ నుండి దూరంగా వెళ్ళినామో, లేకపోతే ఇంకా మీలో ఎదగాలో దేవా మీరు మాకు బోధించండి. వాక్యపు వెలుగులో మీరు మమ్మల్ని నడిపించమని అడుగుచు తండ్రి. దేవా వాక్యం చెప్తున్న నన్ను కూడా మీరు అభిషేకించి మీ సిలువ చాటున మరుగుపరుచుకొని దేవా నా సొంత మాటలు కాదు కానీ ప్రభా నీ యొక్క ఆత్మాభిషేకంతో ఏది మాతో మీరు మాట్లాడుతున్నారో అది మాకు నడిపింపజేయమని అడుగుచు యేసయ్య నామములోనే అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మనమందరము కలిసి యెషయా రాసిన గ్రంథము 48వ అధ్యాయము 17 మరియు 18 వచనము. యెషయా రాసిన గ్రంథము 48వ అధ్యాయము 17 మరియు 18 వచనాలు. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుకొనుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ప్రైజ్ ది లార్డ్. మనం ఇక్కడ చదివిన విధముగా దేవుడు ఇక్కడ ఏమంటున్నాడండి, 17వ వచనములో నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని దేవుడు ఇక్కడ తన్ను తాను అడ్రస్ చేసుకుంటున్నాడండి? మీ విమోచకుడు. యెషయా గ్రంథములో విమోచకుడు అని ప్రవచింపబడినది. అయితే మనము నూతన గ్రంథంలో యేసు ప్రభు మనకు విమోచకుడుగా వచ్చినాడు. అయితే అంతకంటే ముందు ఇక్కడ ఏమి జరిగిందని మనం ఆలోచించినప్పుడు యెషయా గ్రంథం కానీ ఇర్మియా గ్రంథంలో ప్రతి ఒక్కటి ఇజ్రాయెల్ ప్రజలు దేవుని నుంచి దూరమయ్యి వాళ్ళు అనుభవించిన ప్రతి ఒక్కటి మనము చదివినప్పుడు, ముఖ్యంగా అనాది కాలంలో వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు దాసులుగా వారు ఉన్నారు. అయితే దేవుడు ఆ దాసత్వంలో ఉండడానికి దేవుడు ఇష్టపడలేదండి. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తుల దాసత్వంలో ఉన్నారు? 400 సంవత్సరాల దాసత్వంలో ఉన్నారు. దాని తర్వాత దేవుడు ఆ దాసులుగా వాళ్ళు ఉండుటకు దేవుడు పిలవలేదు. వాళ్ళని తన ప్రజల్ని దాసులుగా ఉండడానికి, శ్రమ పొందడానికి దేవునికి ఇష్టం లేక మోషేను పంపించి ఒక ఐగుప్తు నుంచి దేవుడు విడిపించి తను వాగ్దానము చేసిన పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వాళ్ళని ప్రవేశింపజేసినాడు కదండి. అయితే అరణ్యంలో చేసిన ప్రతి ఒక్క కార్యంని ఆయన ఎన్నో కార్యాలు జరిగించినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు వాళ్ళు అనుభవించి వాళ్ళు ఒక నూతనమైన ఒక దేశాన్ని చూచినప్పటికీ ఇంకా అదే వాళ్ళు చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? వారికి వారు ఒక విగ్రహారాధనలు వాళ్ళు సృష్టించుకొని ఆ విగ్రహాలకు పూజిస్తూ దేవుడు ఎంత స్ట్రిక్ట్గా 10 ఆజ్ఞలలో చెప్పినాడు కదా, మీరు ఏ విగ్రహములు చేసుకోకూడదు, నాకంటే ఇంకా ఎవ్వరు దేవుడు లేరు, పైన ఆకాశం అందు కానీ భూమి కింద ఉండే నీళ్ళ కింద కానీ ఇంకెక్కడ యా దేవుడు లేదు అని దేవుడు ఖండించి చెప్పి ఆజ్ఞలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు అదే పని చేస్తున్నారు. ఏది చేయదంటారో అదే చేస్తూ దేవుని నుంచి వాళ్ళు దూరం అయిపోయి వాళ్ళు వస్తా ఏమైపోయిందంటే వాళ్ళు యుద్ధాలు వచ్చినప్పుడు దేవుని వైపు చూడుకోకుండా వాళ్ళు స్వంత నిర్ణయాలు తీసుకుంటూ దేవుని నుంచి దూరం అయిపోయి దేవుడు కూడా వాళ్ళని ఎక్కడికి అప్పచెప్పినాడండి? చెరసాలలో అప్పచెప్పి లాస్ట్కి వాళ్ళు దాసత్వం ఒకటే కాకుండా బబులోన్ ఒక చెరసాలలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? వాళ్ళు
70 ఇయర్స్, ఆల్మోస్ట్ 70 ఇయర్స్ వాళ్ళు బబులోన్ ఒక చెరసాల కింద ఉన్నారనమాట. అంటే వాళ్ళ ఒక పట్టణాలు నాశనం అయిపోయినాయి. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఒక వాగ్దానపు భూమి కూడా వాళ్ళు నాశనం చేసి, దేవుని యొక్క మందిరము కూడా నాశనం చేసి, వీరు అక్కడ చెరసాలుగా ఉండి ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నారండి. మనం ఐజయా కానీ ఇర్మియా గ్రంథం చదివినప్పుడు ఇదేమప్ప ఇన్ని శాపాలు, ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారు కదా అని మనకు అనిపిస్తుంది. అయితే ఇవన్నీ కూడా వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళకై వాళ్ళు తెచ్చుకున్న శ్రమలు అనమాట. మనం ఇంగ్లీష్ బైబిల్లో చదివినట్లయితే 18వ వచనం మొదటి భాగం చదవాలని కోరుచున్నా. తెలుగులోనే చదవండి. 18వ వచనం మొదటి భాగంలో, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ముందు కూడా అంటే, నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించుదును, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. దేవుడు మనము ఇక్కడ తెలుగు బైబిల్లో చూసినట్లయితే, మీరు నా ఆజ్ఞలు గైకొనాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను అని దేవుడు ఇక్కడ మనం ఇంగ్లీష్ తెలుగులో చూస్తాం. అయితే ఇంగ్లీష్లో ఒకవేళ ఇఫ్ యూ హ్యాడ్ హీడెడ్ మై వర్డ్, ఒకవేళ నువ్వు నా ఆజ్ఞలు గైకొనేనట్లయితే నేను నీకు పాలు తేనెలు ప్రవహించిన దేశం ఇచ్చినాక మీ యొక్క సమాధానము లేకపోతే మీ యొక్క క్షేమము నది వలె నేను ప్రవహించుదును కదా అని అలాగుంది ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే. మీరు ఒకవేళ చేసినట్లయితే మీరు ఎంతగానో సుఖముగా ఉండుదురు. అయితే మీరు చేయలేదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు అనుభవిస్తూ వచ్చినారు. అయితే మనము అనాది కాలంలో ఆదమవ్వని దేవుడు సృష్టించినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే, దేవుడు తన బిడ్డల్ని సృష్టించినాక ఎప్పుడు ఒక మంచి సహవాసం ఉండాలని ఆయన కోరినాడండి. సృష్టించి మనల్ని ఒక భూమిలో అలాగనే వదిలేయలేదు. మొదటిగా ఆయన ఆదమవ్వతో పర్సనల్గా ఒక ఫ్రెండ్గా, ఒక దేవుడిగా వచ్చి మాట్లాడుతున్నాడు. అయితే ఫస్ట్ వాళ్ళు అక్కడే అవిధేయత చూపించి వాళ్ళు ఎక్కడ ఏదెన్ తోట నుంచి వెళ్ళగొట్టబడినారు. దాని తర్వాత దేవుడు మెల్లిమెల్లిగా ఒక్కొక్కరితో మాట్లాడేది ఆపేసి దేవుడు న్యాయాధిపతులను పంపించిన అబ్రహాము ఇస్సాకు వరకు దేవుడు మాట్లాడినాడు. దాని తర్వాత ఇంకా జనాలు వినడం లేదు. దాని తర్వాత దేవుడు ఏం చేసినాడు, న్యాయాధిపతులను పంపించినారు. కానీ కూడా కొన్నిసార్లు వాళ్ళు వింటారు, కొన్నిసార్లు మరీ దేవుడి నుంచి దూరం అయిపోయేవారు. దాని తర్వాత దేవుడు మంచి రాజులను ఎన్నుకున్నారు. వారి మాట కూడా ప్రజలు వినటకు ఆపేసినారు. దాని తర్వాత ప్రవక్తలు ఎంత ప్రవచించినా ఇది జరుగుతుంది మీకు, దేవునికి మనుషులకు ఒక మధ్యవర్తిగా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ప్రవక్తుల ఒక మాటలు కూడా వాళ్ళు వినుటకు ఆపేసి వాళ్ళకి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ వాళ్ళకి నది వల్లే ప్రవహించాల్సిన క్షేమము లేకపోతే ఒక సమాధానము ఏమైపోయిందండి, చెల్లా చెదురులైపోయి వాళ్ళు బానిసత్వంలో ఒకరి కింద వాళ్ళు స్లేవ్గా పనిచేస్తూ చెరసాలలో అలాంటి జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు అది ఉండుటకు ఇష్టపడినాడా? మనము చూసినట్లయితే మలాకీ నుంచి మత్తయి వరకు కొన్ని సంవత్సరాలు దేవుడు ఏమీ మాట్లాడలేదన్నమాట. ఇంకా ఎవరితో దేవుడు మాట్లాడలేదు. అందుకే దాన్ని ఏమంటాము, సైలెంట్ పీరియడ్ అంటాం. అయితే దేవునికి అలాగ ఉండుటకు దేవుడు ఇష్టపడలేదు, కానీ మనల్ని ఆ బానిసత్వం నుంచి విడిపించాలని కోరి ఆయన ఏం చేసినాడండి, మన కొరకు ఒక విమోచకుడుగా ఈ లోకంకి వచ్చినాడు కదా. విమోచకుడుగా వచ్చి మనకు రావాల్సిన శిక్ష మనము పాత గ్రంథములో కొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఏమి జరిగింది. పాత నిబంధన గ్రంథంలో మీరు చేస్తున్న పాపం, ఈరోజు పొద్దున పాపం చేస్తే రాత్రి లోపల ఏమవుతుంది, రాళ్ళతో కొట్టివేయబడము, లేకపోతే దేవుడు వాళ్ళపైన అంటే దేవునికి దూరం అయిపోయి శాపాలు అనుభవించడం, అలాంటివన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు. అయితే దేవుడు లేదు, లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక గొర్రె పిల్లను లేకపోతే ఏదో ఒకటి ఒక వెండినో బంగారం ఇచ్చి వాళ్ళ పాపాలను వాళ్ళు తుడిపేర్చుకోవడం వాళ్ళు చూస్తున్నారనమాట. అయినా కూడా వాళ్ళ పాపాలు పరిహరింపబడేవి కాదు. అయితే దేవుడు మన కొరకు విమోచకుడుగా వచ్చి మనకు రావాల్సిన శిక్షను అనుభవించి ఏమైనాడండి, మనల్ని ఆయన అడాప్ట్ చేసుకొని తన బిడ్డలుగా దేవుడు మార్చినాడు.
మార్చి దేవుడు ఇక్కడ మనకి ఏం వాగ్దానం ఇస్తున్నాడు ఈ దినం అంటే 48వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, నేను మీకు ఆజ్ఞలు ఇచ్చుట ఒకటే కాదు కానీ నేను మిమ్మల్ని ఎలాంటి మార్గంలో నడవాలో నేను మీకు బోధిస్తాను. ఎలాంటి మార్గం అంటే అండి, దేవుడు నడిపించే మార్గాలన్నీ కూడా క్షేమమైన మార్గము మరియు అది మనకు ప్రయోజనకరమైన మార్గం. ఇంగ్లీష్లో చూసినట్లయితే నేను మిమ్మల్ని ఎలాంటి వేలో నడిపిస్తానంటే మీకు ప్రాఫిట్ కలిగేది, అంటే ప్రయోజనం కలిగే మార్గం. మనం అనేక మార్లు అనుకుంటాము, మనము అనుకున్న డిసిషన్స్ ఇది కరెక్ట్ ఉంది, ఇలాంటి మార్గంలో వెళ్తేనే మాకు క్షేమం ఉంది, లేకపోతే ఈ పని చేస్తుంటేనే మాకు విజయం కనిపిస్తుంది. వాళ్ళు ఇలాంటి పని చేసే వాళ్ళు విజయకరపు మార్గంలో వెళ్ళినారు కదా, మనం కూడా ఇలాంటి పనినే చేసి మనం కూడా విజయవంతంగా అవుతామని మనం అనుకుంటాం. అయితే దేవుని పైన ఆధారపడినప్పుడు, దేవా మీరే మమ్మల్ని నడిపించమని కోరినప్పుడు దేవుడు మనల్ని ఇంకా ప్రయోజనకరమైన మార్గంలో నడిపిస్తాడు కానీ నాశనకరమైన మార్గంలో దేవుడు నడిపించడు. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని నడిపిస్తాను, మరి అలాగే నేను మీకు ఉపదేశము చేస్తాను. ఉపదేశం అంటే ఏమండి? బోధిస్తాను. ఇప్పుడు మనకి టీచర్స్ ఏం చేస్తారు, మీరు ఇలాగ చేయండి, మనకి ఒక థియరిటికల్ వేలో మనల్ని టీచ్ చేస్తారు. అలాగనే కొన్ని లైఫ్లో కొన్ని ప్రాక్టికల్ లెసన్స్ కూడా ఇస్తారు. కానీ వాళ్ళు కంప్లీట్గా చెప్పలేరు జీవితంలో ముందు ఏం జరుగుతుందో అనేది. అనేక లైఫ్ లెసన్స్, అనేక స్టోరీస్ని తీసుకొని ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఇస్తారు. కానీ దేవుడు ఎలాంటి వాడంటే మన క్షేమము ఎరిగిన దేవుడు. ముందు మనకి ఏమి జరుగుతుందో తెలిసే దేవుడు. కేవలము ఆయన ఒక కమాండ్మెంట్స్ ఇచ్చి మనము ఒక ఏమంటారు రిస్ట్రిక్షన్స్లో ఉండాలని దేవుడు కోరాడు. కానీ మనము యోహాను 15వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఏం చెప్తాడండి, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దేవుడు మనకి ఈ లోకంలో కోరేది ఏమంటే మీరు బహుగా ఫలించాలని. ఏదో నేను మీకు ఆజ్ఞలు ఇచ్చినాను, మీరు దాంట్లో నాశనం అయిపోతారు, లేకపోతే మీరు దాంట్లో ఒక రిస్ట్రిక్టెడ్ లైఫ్ జీవిస్తారు, లేకపోతే ఒక అన్హ్యాపీ లైఫ్ జీవిస్తారని దేవుడు చెప్పటం లేదు. కానీ నేను బోధించే మార్గంలో, నేను ఉపదేశించే మార్గంలో, లేకపోతే నేను నడిపిస్తున్న ఒక మార్గంలో మీరు నడిస్తే ఏమవుతుంది, మీకు ప్రయోజనకరమే జరుగుతుంది. కానీ అది నాశనకరమైన మార్గము అసలే కాదు. అదొక్కటే కాకుండా మరి ఇంకా ఎట్లా నడిపిస్తాడు దేవుడు అంటే, మనం అనుదినం ఆయన ఒక వాక్యాలు గాయకొనేదంటే వినాలా, చదవాలా. అది ఎట్లా నడిపిస్తాడండి దేవుడు మనల్ని? ఒక ఆదివారం ఒక్కటే దేవుని యొక్క మాటలు వినిపోతే అంతే అయిపోయిందా? లేదు. ప్రతిదినము ఆయన ఒక మాటలు మనం చదువుతుంటే దేవుడు ఆ దినంకి కావాల్సిన నడిపింపు తప్పకోకుండా ఇస్తాడా ఇవ్వడా? ఎంతమంది అలాగా మీరు అనుభవించినారండి? ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా అనుభవించినాడు. అనేక మార్లు మనము దేవుల్లో ఉంటూనే కొన్నిసార్లు మన బిజీ లైఫ్ వల్ల కొంచెం పక్కకి పోయి, అరే ఎక్కడొచ్చి నేను ల్యాండ్ అయిపోయినానప్ప, ఏదో అనుకున్నా కదా, ఇన్ని రోజులు దేవునిలో ఉన్నప్పుడే నాకు బాగున్నది, కొంచెం పక్కలకు వచ్చేటానికి ఎక్కడో నేను వచ్చి ఉండేసినాను కదా, అలాంటిది వచ్చేస్తుంది. కానీ మన ప్రతిదినం ఎప్పుడైతే ఆయన ఒక సహాయం కోరుతూ, దేవా మీరే నన్ను నడిపించుమని మనం కోరినప్పుడు, దేవుడు ప్రతిదినం కూడా ఆయన ఒక మాటలతో, అదే మీరు నాకు మాటలు గాయకొనిన ఎడల మీకు నేను నడిపిస్తాను, మీకు బోధిస్తాను, ప్రయోజనకరమైన మార్గం బోధిస్తాను. అంతేకాకుండా మీ క్షేమం ఎలాగుంటుందంట అండి, నది వల్లే. ఒక నది చూసినారా ఎంత చక్కగా ప్రవహిస్తుంటుంది కదా, అలాగుంటుంది మన 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 జీవితం ఒక నది వల్లే ప్రవహిస్తుంటుంది. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఈ లోకంలో కలిగినప్పటికీ కూడా దేవుడు విడిపించుటకు సమర్థుడా కాదండి? ఆయన సమర్థుడు. ఆయన ఒక వాగ్దానం ఇచ్చినాడు. నిరీక్షణ లేని సమయములు ఉంటాయి కదా, కానీ దేవుడు విమోచకుడుగా వచ్చి ఈ లోకంలో తన సమాధిని జయించి మన జీవితంకి ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చినాడు. ఏమని? అది ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి అయినప్పటికీ కూడా నేను మిమ్మల్ని విడిపిస్తాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను అని ఒక వాగ్దానము ఇచ్చి దేవుడు చూపించినాడు. ఒక సరైన విమోచన దేవుడు మనకి చూపించినాడు. అది ఎలాగ ఇచ్చినాడంట అండి, మనం చదవాల్సిన అవసరం లేదు. కానీ మొదటి పేతురు 1వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు మనం చదివినప్పుడు, వెండి బంగారం ఇచ్చి దేవుడు మమ్మల్ని విమోచించలేదు, కానీ
ఎలాగ విమోచించినాడండి? తన స్వంత రక్తము చిందించి మనల్ని దేవుడు విమోచించినాడనమాట. ఇంత ఒక గొప్ప కార్యం జరిగించిన దేవుడి నుంచి మనం ఇంకా దూరం అగుట మనకి న్యాయమా? నేను మరీ చెప్తున్నా, ఇంగ్లీష్ బైబిల్లో చదివినట్లయితే, మీరు ఒకవేళ కొనిన ఎడల మనం ఈ దినము ఆయన నుంచి తప్పిపోయినామని తెలుసుకున్నట్లయితే, ఎక్కడో మన జీవితంలో అసమాధానమైనది జరుగుతూ ఉంది అని తెలుసుకొని మీరు ఎరిగినట్లయితే, ఒక్కసారి మీరు అక్కడే స్టాప్ చేసి ఆలోచించండి. ఎక్కడ నేను దేవుని యొక్క నడిపింపు నుంచి పక్కకు పోయి అసమాధానం అనుభవిస్తున్నానేమో. లేదు దేవా, నా సమాధానాన్ని, నా క్షేమాన్ని మీరు నది వల్ల ప్రవహింపజేస్తారు కాబట్టి నేను నీ యొక్క గైడెన్స్ కింద వస్తున్నా. మీరే నాకు విమోచకుడుగా ప్రతిదినం కూడా నన్ను నడిపించమని మనము కోరినప్పుడు, ఆ విమోచకుడు మనల్ని నడిపించి సరైన ప్రయోజనకరమైన మార్గంలో నడిపించి, అన్ని విషయంలో, ఆత్మీయ విషయంలో క్షేమము, మరి అలాగనే మన జీవితంలో కేవలం ఆయన క్షేమం అని చెప్పినప్పుడు కేవలం ఆత్మీకంగా ఒకటే కాదండి, మనము అన్ని విషయంలో ఫలింపజేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. మన ఫినాన్షియలీ కానీ, కుటుంబం విషయంలో కానీ, ఇంకా అన్ని విషయంలో దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా ఉండుటకు, దేవుడు మార్చుటకు ఆశిస్తున్నాడు. కాబట్టి మన ప్రతిదినం ఆయన ఒక ఆజ్ఞలను గైకొనుచు విమోచకుడు మనతో ఉండుటకు మన ప్రతిదినము మనము ప్రార్థన చేసుకొని ఆయన నడిపింపులో మనం ముందు సాగుదామండి. దేవుడు ఒక చిన్న మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.